ఎన్నికల రాజకీయం పీక్స్ కు చేరుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో పోరు ఓ రేంజ్లో సాగుతుంది. జగన్ ఇబ్బంది పెట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇప్పటిదాకా టీడీపీ ప్రయోగించింది. దానికి వైసీపీ అలర్ట్ అయ్యి కౌంటర్ పాలిటిక్స్ని స్టార్ట్ చేసింది. టీడీపీ అసెంబ్లీలో మద్దతు ఇచ్చిందని, కేంద్రం తెచ్చిన చట్టం ఇదని కూడా చెప్పడమే కాదు, డౌట్లన్నీ ఒక్క మీడియా ఇంటర్వ్యూలో జగన్ క్లారిఫై చేశారు. ఇప్పుడు జగన్ వంతు అన్నట్లుగా ఉంది. జగన్ నెల్లూరు మీటింగ్ నుంచే జోరు పెంచారు. ముస్లింలకు ఇస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్రంలోని బీజేపీ చెబుతోంది. మళ్ళీ అధికారంలోకి వస్తే రద్దు చేసి పారేస్తారు. దీని మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు అని రెట్టిస్తున్నారు. ఆయన తాజాగా కర్నూలులో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట నుంచి టీడీపీకి సరికొత్త డిమాండ్ వినిపించారు. మోదీ, అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు రావడం లేదు అని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీల పట్ల చంద్రబాబుకు ఉన్నది కపట ప్రేమ మాత్రమే అంటూ జగన్ ఘాటుగా విమర్శించారు. ముస్లింల విషయంలో మోసం చేస్తూ మౌనంగా ఉంటారా, లేక బీజేపీ నుంచి బయటకు వచ్చి మద్దతుగా నిలుస్తారా అని జగన్ ఒక అల్టిమేటం జారీ చేశారు. తాను అయితే 600 ముస్లింల రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటాను అని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎందాకైనా వెళ్తామని, కేంద్రాన్ని అడ్డుకొని తీరుతామని ఆయన అన్నారు. చంద్రబాబు మాత్రం బీజేపీతో జట్టు కట్టి ముస్లిం ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారు అని ఆయన నిందిస్తున్నారు. ఇది నిజంగా టీడీపీకి ఇరకాటమే. ఏపీలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు వారి ప్రభావం చూపించే సీట్లు దాదాపుగా 25 నుంచి 30 దాకా ఉంటాయని ఒక అంచనా. రాయలసీమలో ముస్లింల ప్రభావం చాలా ఎక్కువ. అలాగే కోస్తాలో వారు కొన్ని కీలక సీట్లలో ప్రభావం చూపుతున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ వంటి చోట్ల వారి ప్రభావం ఉంది. మొత్తం మీద చూస్తే సరైన సమయంలో జగన్ చంద్రబాబు మీద ప్రయోగిస్తున్న ఈ అస్త్రంతో టీడీపీ ఇరకాటంలో పడిందని అంటున్నారు. ఏపీలో నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ముస్లిం రిజర్వేషన్ల మీద నేరుగా మాట్లాడలేదు. కానీ తెలంగాణలో గట్టిగానే చెబుతున్నారు. దాంతో సాటి పొరుగు రాష్ట్రంలో ఆ ప్రకటనల ప్రభావం ఏపీ మీద ఖచ్చితంగా ఉంటుంది. పైగా మోడీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని దేశమంతా చేస్తే ఏపీ కూడా అందులో ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే కనుక టీడీపీకి అది ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు.